ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/7/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షము పౌర్ణమి రాత్రి 2:04 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. అలాగే మనకి అమృత ఘడియలు రాత్రి 12:54 నుంచి 2:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, వర్జము మధ్యాహ్నం 2:51 నుంచి 4:31 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 5:52కి, సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే, మంచి శుభకరమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు కూడా లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసించ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్ట యోగాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభ స్థితి పొందుకునే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా పర్వాలేదు. కాస్త జాగ్రత్తలు పాటిస్తూ మౌనంగా ఉంటూ మన పనిలో మాత్రమే మనం ఉంటూ పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకపోతే శుభకరం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, వ్యాపార భాగస్వామితో లాభాలు, మంచి మాట తీరు, వృత్తి ఉద్యోగాదు లాభం, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు కాస్త భగవన్నామస్మరణ ఎక్కువ చేసుకుంటూ, జపము గాని, తపస్సు గాని చేసుకుంటూ మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందడుగు వేయవచ్చును, లాభాలు పొందుకునే అవకాశం ఉన్నాయి. ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి, జాగ్రత్త. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలిక, ఆనందాది అదృష్ట యోగం, వైవాహిక జీవన అనుకూలతలు, ఆనందాలు పొందుకునే అవకాశం, బుద్ధి వికాసం బలంగా ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆర్థిక విషయాల విసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. వస్తు వాహన శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసించ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు,
సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నూనెత్పదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారు కూడా అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యా లాభాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి ఆర్థిక లాభాలు. స్పష్టమైనటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము. తప్పకుండా వ్యాపారాన్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం. తప్పకుండా శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించగలిగే అవకాశం. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, శుభకరమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ స్థితి, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశం, సోదరుల వల్ల మీకు అదృష్ట యోగం పట్టబోతోంది. చాలా మంచి ప్రశాంతమైన జీవనం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. గొప్ప వ్యక్తులతో పరిచయం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో శుభయోగాలు కనబడుతున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి అనుకూలత. వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కనబడుతుంది. కార్మిక సోదరులకి లాభాలు, కర్షకులకి అనుకూలవంతమైన పంట లాభం. వేద పండితులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు ఆనందకరమైన సంపద. షేర్ మార్కెట్ లో, స్పెక్యులేషన్ లో బాగా కలిసి వస్తుంది. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు ఖాయంగా చెప్పవచ్చు. ఈరోజు ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచి వ్యాపార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. అలాగే మంచి వ్యక్తులతో పరిచయము మీకు శుభయోగాన్ని కలిగించబోతుంది. కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంది. ఆస్తి పంపకాలు కానివ్వండి, కోర్టు వివాదాల సమస్య పోవడం, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని విస్తరించుకోవడం, సోదరుల మధ్య సఖ్యత, ఇలా అనేక రకాల కుటుంబ సౌఖ్యాలు పొందుకోవచ్చు. మాతాపితృల సౌఖ్యం కూడా చాలా బలంగా ఉంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, అలాగే ఈవెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ప్రశాంతమైన సుఖజీవనం. విద్యార్థికి అన్ని పరీక్షలు విజయం ఖాయం. మంచి బుద్ధిబలం, తీర్థయాత్ర సేవన, దైవికమైనటువంటి బలాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కానీ, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి బలంగా ఉంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెత్పదాల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టం చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందిన అవకాశం. చాలా మంచి మనోధైర్యంతో అన్ని విషయాల్లో కూడా రాణింపు పొందుకునే అవకాశం ఉంది. ఇదంతా మీకు బాగుంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కూడా శుభయోగం, గృహయోగం, ధనలాభం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చలు జరిగే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా బలంగా ఉన్నాయి. కుటుంబ వ్యక్తులతో అనుకూలత, ఆనందయోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య కూడా. ముఖ్యంగా పోటీ పరీక్షలు మంచి విజయం. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు, వస్తు వాహన కొనుగోలు చేయడం కానీ, ఇంటికి
ఉపయోగపడే అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం లాంటివి జరగవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా తూచా తప్పకుండా ముందుకు వెళ్ళడం, అనుకున్నది సాధించగలడం లాంటి అనేక శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పండగ వాతావరణం, అన్ని విషయాల్లో అనుకూలత, విద్యార్థికి ఉత్తమ స్థాయి శుభ ఫలితాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్టయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభసాటి వ్యవహారం. తప్పకుండా మీరున్నటువంటి విదేశీయానం, బంధులాభం, గృహయోగం, ధనలాభం, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, వివాహయోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, దైవిక చింతన, ఆధ్యాత్మిక ప్రయాణాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, చేనేత, వస్త్ర, దర్జీ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి అభివృద్ధి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం ఉంది. వైద్యులందరూ కూడా శుభయోగాలు ఉన్నాయి. ఇది చాలా మంచి ఆనందకరమైన వాతావరణంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పట్టుదల, నేను ఓడిపోకూడదు అనేటువంటి భావన, విద్యలో రాణింపు, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగ స్థితి పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాలకు వెళ్లే నిమిత్తం తప్పకుండా చేయొచ్చు. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, విద్యార్థికి మంచి విద్యా లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభవంతమైన శుభస్థితి. భార్యతర బంధువుల నుంచి ఏదైనా ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. వీరికి 1 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారు చిన్న జాగ్రత్తలు, నిన్నటి లాంటి జాగ్రత్తలు పాటిస్తూనే మౌనంగా ఉంటూనే మీ పనులు పూర్తి చేసుకోవచ్చు. కానీ చిన్న ఘర్షణ వాతావరణంతో కుటుంబంలో వచ్చేటువంటి చిన్న ఇబ్బందులు ఆర్థిక నష్టానికి దారితీస్తాయి. అతి ఆవేశం నష్టాన్ని కలిగిస్తుంది. దానివల్ల వాహన వేగం పెరుగుతుంది. ఏదైనా మద్యపాన సేవన చేయాలని, లేదా చెడు అలవాట్లకు దగ్గర వాళ్ళటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి స్థితి నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేస్తే మంచిది. మౌనంగా ఉన్న, ప్రాణాయామం చేసుకున్న తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధనలాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతుల వారికి కూడా లాభాలు,
అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి, అవి తొలగిపోవడానికి గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. గణపతి అష్టోత్తరం, వినాయకాయ నమః, లంబోదరాయ నమః, ఒక 108 నామాలు గణపతి చదివి ఇంత గరిక ఆ స్వామివారికి పెట్టి నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీకు అనుకూలం ఉంటుంది. భగవద్గీత నచ్చిన శ్లోకాన్ని చదవండి. వాళ్ళ చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగాలు ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశానికి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అదృష్టయోగం మరి బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది. వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. భాగస్వామి పద్ధతి కలిసి వస్తుంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి విదేశాలకు కూడా ఈవెంట్స్ లభించే అవకాశం. స్వదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతమైనటువంటి వాతావరణం. అలాగే గొప్ప వ్యక్తులతో మంచి పరిచయాలు ఖచ్చితంగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో వ్యాపారం అద్భుతమైనటువంటి అభివృద్ధిలో పొందుకునే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. వివాహ యోగ్యత, కుటుంబ సఖ్యత పొందుకోవచ్చును. ఆస్తి పంపకాలు, లాభాలు కూడా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన రోజు చెప్పబడుతుంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఇతరుల వల్ల మీకు ధనలాభం కానీ, స్నేహితుల వల్ల, సోదరుల వల్ల ఆకస్మిక ఆస్తి పంపకాలు, కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా ఈరోజు సమస్య పోవడం, తప్పకుండా కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. భూలాభము, గృహలాభము, ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సఖ్యత, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వస్తు లాభం, వాహన యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీకు వృత్తి, ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేసే ప్రయత్నాలు మీకు లాభాన్ని కలిగిస్తున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు 10 లక్షల సబ్స్క్రైబర్స్ తప్పకుండా కావాలి. దానికి మీ సహకారం కావాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.